మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ప్రతి సమయంలో ఆరాధనలో ప్రాముఖ్యంగా మనము దేవుని గణనామాన్ని ఇంతవరకు కూడా కీర్తన ద్వారా స్తుతించున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాట వినడానికి సిద్ధపడుతూ ఉంటున్నాం. ఇది దేవుడు మనకు అందించేటువంటి శ్రేష్టమైన దేవుని మాట ఏంటంటే, మానవులకు మేలు కలుగు మార్గం ఏది అనేటువంటి సత్యాన్ని లేదా దేవుని మాటను మనం ఈ సమయంలో ఆలోచించనే ఉన్నాం. మానవులకు మేలు కలుగు మార్గం ఏది అనే విషయాన్ని మనం గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నాం. భూమి మీద జీవించే మానవ జీవితాలకు మేలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మేలు అనేటువంటిది ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి నేచర్ ఆఫ్ ద స్పిరిచువల్, ఆత్మ సంబంధమైంది. రెండవది నేచర్ ఆఫ్ ద ఫిజికల్, భౌతిక సంబంధమైనది. రెండు రకాలైనటువంటి మేలులు గ్రంథంలో మనకు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి మానవులకు మేలు కలిగేటువంటి మార్గం ఏది అనే విషయాన్ని మనం గ్రంథాన్ని అడిగితే, గ్రంథం బోధించే వాస్తవానికి మన మనసులో ఉన్నటువంటి మాటకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. కాబట్టి భూమి మీద జీవించే ప్రతి మానవునికి మేలు కలగాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మానవ జీవితానికి మేలు అవసరం లేదా? మేలు అవసరమే. మరి ఆ మేలులు ప్రతి మానవుడు పొందాలంటే ఏం కావాలి? ఏం చేస్తే మేలు పొందుతారు? 95వ కీర్తన భాగంలో మాట్లాడారు ఆ మాట గురించి. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. అంటే మాట వినడం, ఎవరి మాట? దేవుని మాట వినడం అనేటువంటిది ఎన్నో రకాలైన మేలులతోటి ఇంక్లూడ్ చేయబడింది. అంటే దేవుని మాట వినకపోతే ఏ మేలు నువ్వు పొందడానికి, దేవుడు ద్వారా నువ్వు ప్రాప్తం పొందడానికి నీకు ఎలాంటి అవకాశం కూడా లేదనే విషయాన్ని గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తుంది. అయితే ఇవాళ నా అంశం మాట కాదు వాస్తవానికి. కాబట్టి మానవులకు మేలు కలిగేటువంటి మార్గం ఏది అన్నది ఇవాళ మన కాన్సెప్ట్. మానవులకు మేలు కలిగేటువంటి మార్గం ఏది, ఎక్కడ ఉంది, ఎవరిని అడగాలి, ఎలా తెలుసుకోవాలి? మానవులకు మేలు కలిగే మార్గం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ లోకములో ఉన్న మానవుడికి మార్గాలు ఉన్నాయి, దేవుని మనసులో ఉన్నటువంటి మార్గాలు ఉన్నాయి. కాబట్టి మన ఉద్దేశాలలో ఉన్న మార్గాలు మనకు అంత శ్రేయస్కరమైనవి కావు. కాబట్టి ఎవరి మనసులో ఉన్న మార్గాలు ప్రాముఖ్యం మనకంటే, దేవుని మనసులో ఉన్న, దేవుని ఉద్దేశములో ఉన్న, దేవుని చిత్తములో ఉన్న పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మార్గాల గురించి మాత్రమే ఒక క్రైస్తవునికి ఎంతో ప్రామాణికమైంది, ఎంతో ప్రయోజనకరమైంది, ఎంతో మేలైన విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి ఈ లోకములో జీవించే ప్రతి మానవుడు అట్టి మార్గాల గురించి అన్వేషించాలా, తెలుసుకోవాలా, దానికి లోబడి జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఒక్కసారి హోషేయ గ్రంథము నుండి 14వ అధ్యాయం 9వ వచనం మీరు చూస్తే, యెహోవా మార్గములు చక్కనివి అని అన్నాడు. ఎవరి మార్గాలంట? నీ మార్గాలనో నా మార్గాలనో మరెవరి మార్గాలను చెప్పబడలేదు అక్కడ. యెహోవా మార్గములు ఎలాంటివంట? చక్కనివి అని అన్నాడు. చక్కనివి అంటే అర్థం ఏంటి? ఎక్కడైనా వడి గాని వంక గాని మనిషి ఇలా ఉందని పేరు పెట్టి చెప్పడానికి లేనటువంటి పరిస్థితుల్లో యెహోవా మార్గాలను మన మేలు కొరకు, మన శ్రేయస్సు కొరకు, మన ఉన్నది కొరకు దేవుడు అలాంటి మార్గాలను ఏర్పాటు చేశాడు. కానీ వాళ్ళ భూమి మీద జీవించే మానవునికి ఆ మార్గాలతో పనుందా? ఆ మార్గాలతో కానీ
లేదా ఆ ఉద్దేశాలతో కానీ లేదా ఆ తలంపులతో కానీ పని లేనటువంటి పరిస్థితుల్లో భూమి మీద మానవుని జీవితం అని కూడా కొనసాగుతూ ఉన్నది. ఒకసారి హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం చూస్తే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింపరు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు కానీ తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టుల్లుదురు అన్నారు. సరే, అంటే యెహోవా మార్గములు చక్కనివి, ఆ చక్కనైన మార్గాలను మానవుని యొక్క మేలు కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఆ మార్గాలను కూడా వేసుకుంటారంట, దేవుని మాటని, దేవుని వాక్యాన్ని, దేవుని మార్గం మీద కూడా తిరుగుబాటు చేసేటువంటి తిరుగుబాటుదారులు ఎక్కడి నుంచో రాలేదు. భూమి మీద నివసించే క్రైస్తవ భక్తుల్లో నుంచి తిరుగుబాటుదారులు ఉన్నారనే విషయాన్ని దయచేసి మరవకండి దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి నడిచేవారేమో బుద్ధిమంతులను చెప్పుకొచ్చాడు. తర్వాత దేవుని యొక్క మార్గం మీద తిరుగుబాటు చేసేవారేమో భక్తిహీనులని, వారు పడిపోయిన వారనే విషయాన్ని ఖచ్చితంగా లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఆయన మార్గములు అనేటువంటివి ఎవరికైనా అర్థమవుతాయా? అర్థమవు. కానీ చక్కగానే ఉన్నాయి, తిన్నగానే ఉన్నాయి. ఏ మానవుడు కూడా కామెంట్ చేసేటువంటి విధానంగా దేవుని యొక్క మార్గాలు లేవు, అలాగే ఉండవు అన్నది గ్రంథం బోధించే ప్రాథమికమైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ. కాబట్టి మరొక వచనం రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూస్తే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన ఆలోచనలు శోధింపనశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అన్నాడు. ఏమండి, ఆయన మార్గములు అగమ్యములు అన్నాడు. ఎవరికి అర్థమవుతాయి? అర్థమవుతాయా? అయితే నిజంగా ఆయన మనసులో ఉంటే అవి మనకు నిజంగా మనకు అర్థం కావు. కానీ ఆయన మనసులో ఉన్న ఆయన మార్గాలను, ఆయన మనసులో ఉన్నటువంటి ఆయన ఉద్దేశాలను, ఆయన మనసులో ఉన్న ఆయన చిత్తాన్ని ఆయనే పదిలంగా భద్రంగా దాచుకోలేదు. నా ఉద్దేశం ఇది, నా మార్గాలు ఇవి, నా చిత్తం ఇది, నా ఉద్దేశం ఇది, నా మనస్సు ఇది అనేటువంటి విషయాన్ని మనకు గ్రంథములో వ్రాసి మన చేతులకు అప్పగించాడు. దేవుడేమి మర్మంగా దాయలేదు. కాబట్టి ఆయన మార్గములతో అగమ్యములు అన్నాడు. అగమ్యులు అనే దగ్గర కింద ఏముంది? కింద ఫుట్నోట్లో శోధింప నశక్యములు అన్నాడు. ఏమండి, శోధింప నశక్యములు అన్నాడు. అంటే వాటిని శోధించడం, వాటి లోపాలు కనిపెట్టడం ఈ భూమి మీద జీవించే ఏ మానవుని జ్ఞానానికి సరిపడేటువంటిది కాదు. అయినా చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ అందుకోసమే కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడాడు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేశాడు. నిజంగా దేవుని జ్ఞానం ముందు ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానమైనా వెర్రితనంగానే కనిపిస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, అంటే ఎంతో గొప్పవి అని చెప్పుకొచ్చారు. కిందకు వచ్చేసరికి ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటే అర్థం ఏంటంటే వాటిని శోధించటం ఎవరి తరం కూడా కాదనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుని యొక్క మనసులో మార్గాలు ఉన్నాయి. ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుని యొక్క మనసుల్లో ఉన్న ఆ క్రియలు ఉన్నాయి. ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. అయితే దేవుని చిత్తానుసారంగా నడవాలనుకునేవారు కానీ, దేవుని చిత్త ప్రకారంగా మార్గాలను సరి చేసుకోవాలనుకునేవారు కానీ ఖచ్చితమైనటువంటి ఈ రెండు క్వాలిటీస్ ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచన భాగంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచన భాగంలో మహోన్నతమైనటువంటి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం గ్రంథము గమనించినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు ఇదిగోండి, మీ మార్గములను మీ క్రియలను
ఏం చేసుకోవాలంట? దిద్దుకోవాలి అన్నాడు. దిద్దుకోవడం అంటే అర్థం ఏంటి? సరి చేసుకోవాలి, సమర్థించకూడదు. కాబట్టి ప్రతి మానవిక జీవితాల్లో అనేక రకాలైనటువంటి లోపాలు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. కానీ ఎవరైనా తప్పని చెప్పినప్పుడు నాకు తెలుసు అని అన్నావంటే నువ్వు సమర్థించుకున్నట్టు అవుతుంది. కానీ ఇక్కడ దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. అంటే మీ మార్గాలు కానీ మీ క్రియలు కానీ సరిగ్గా లేవు, లోపాలున్నాయి. కాబట్టి సరి చేసుకోండి, సమర్థించుకోవద్దు. ఎందుకంటే ఎవరి మాట ఎవరి పని వాళ్ళకి గొప్పగానే కనబడుతూ ఉంటుంది, కానీ ఎదుటివారికి కనబడేది మన మాటల్లో ఉన్న లోపం, మన శాస్త్రంలో ఉన్న లోపం, మన ప్రవర్తనలో లోపం ఏంటన్నది ఇతరులకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనల్ని ప్రేమించే వ్యక్తులు అయ్యా బాగానే సరి చేసుకోమన్నప్పుడు మనము ఖచ్చితంగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ ఇది అంటున్నాడు, యెహోవాయే సెలవిస్తున్నాడు, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి అంటున్నాడు. అంటే సరి చేసుకోండి, తద్వారా మీరు మేలు పొందుతారనే భావాన్ని లేఖనాల ద్వారా దేవుడు ప్రస్తావన చేస్తున్నాడు. కాబట్టి మీ మార్గాలను మార్చుకోకపోతే, మీ క్రియలను మార్చుకోకపోతే, మీ మనసు మార్చుకోలేకపోతే దేవుడి చిత్త ప్రకారం ఈ భూమి మీద నడవలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి వారిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే బుద్ధిహీనులు అన్నాడు. ఏమన్నాడు? బుద్ధిహీనులు అన్నాడు. అక్కడ మనం చదివే హోషే గ్రంథంలో బుద్ధిమంతులు ఏం చేస్తారంట? యెహోవా యొక్క చక్కని మార్గాలలో అనుసరించి నడుస్తారు. బుద్ధి లేనివాడు నడవలేడు, మాట్లాడలేడు. వాడి కార్యక్రమాలన్నీ కూడా డిఫరెంట్ గానే కనబడుతూ ఉంటాయి. అట్లాంటి బుద్ధిహీనుడు అన్నాడు. కాబట్టి ఆ బుద్ధిహీనులు ఏం చేయాలో యెషయా ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచన భాగంలో బుద్ధిహీనులు తమ మార్గములను విడవవలెను అని అన్నాడు. ఏం చేయాలంట? బుద్ధిహీనులు భక్తిహీనులు తమ మార్గములను విడవాలి అన్నాడు. అంటే దేవుని మార్గములో నడవని వ్యక్తి, వారి క్రియలు సరిగ్గా లేని వ్యక్తులందరినీ కూడా దేవుడు ఏమన్నాడంటే భక్తిహీనులు అన్నాడు. అంటే దేవుని మహిమకు ఉపయోగపడేటువంటి వారు కాదు కనుకనే వారిని భక్తిహీనులను తీర్చేసి భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను అన్నాడు. కిందకు వచ్చరికి ఏమన్నాడు? దుష్టులు. చూసారా? దుష్టులు అన్నాడు. ఎవరు? దుష్టత్వాన్ని నిలుటార్థం ఎవరంటే సాతానుడు. సాతాను యొక్క కార్యకలాపాలను అనుసరించి ప్రతి వ్యక్తి దుష్టుడే. ఏమండి? సాతాను యొక్క కార్యకలాపాల్లో పాల్గొవస్తే ప్రతి వారు కూడా దుష్టులే. దుర్మార్గులైనా, అంటే దుష్టులైనా, వ్యభిచారులైనా, త్రాగుబోతులైనా, తిరుగుబోతులైనా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచే వారందరూ కూడా దుష్టులు, దుష్ట సంబంధులే. కాబట్టి అక్కడ అన్నాడు దుష్టులు తమ తలంపులను మానవలెను అన్నాడు. వారు ఆ తలంపులు మానివేస్తే వారి అలా దేవుడు బహుగా జాలి పడతాడు అని చెప్పుకొచ్చాడు. కిందకు వచ్చని చూస్తే ఆయన మీ పాపాలని బహుగా క్షమించును అన్నాడు. నువ్వు ఒక్క పని చేస్తే ఏంటంట? భక్తిహీనుడు తమ మార్గాన్ని విడిచిపెడితే ఆయన మీ మీద జాలి పడతాడంట, ఆయన మీ పాపాలను బహుగా క్షమిస్తాడని చెప్పాడు. కానీ ఒకటి చేసే ఆలోచన కూడా మనకు లేకపోతే మన దేవుడు ఎట్లా చేస్తాడా? చేయడు. కాబట్టి మన మార్గాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే అది దేవుని చిత్తానుసారమైంది కాదు, అది వాక్య ప్రకారమైంది కాదు, అది దేవుడిని మెప్పించేది కానీ అది దేవుడిని మహిమపరిచేది కాదు. కనుక భక్తిహీనులు తమ మార్గమును విడిస్తే బాగుంటుంది అని అన్నాడు. కానీ విడవరు. ఎందుకని? అలవాటైన తర్వాత మానుకోవడం చాలా కష్టం. అవును కదా? ఏదైనా అలవాటైన తర్వాత మానుకోవడం చాలా కష్టం. కానీ ఈ లోకంలో నువ్వు ఏం మానేసుకుంటావో మానేసుకోవాలన్నది తర్వాత పక్కన పెడితే దేవుని చిత్తంలో జీవించే మానవుడు దేవుడు ఏదైతే మానివేయమంటున్నాడో, ఏదైతే విడవమంటున్నాడో వాటిని ఖచ్చితంగా విడిచిపెట్టగలిగితేనే దేవుడు కోరుకున్న క్రైస్తవుడు, దేవుణ్ణి మెప్పించే క్రైస్తవుడు, దేవుడు సంతోషపడే క్రైస్తవుడు. అంతే తప్ప మన లోపాన్ని మన దగ్గర పెట్టుకుని నువ్వు దేవుడా అంటే, తండ్రి అంటే, ప్రభు అంటే తల్లకిందుగా తపస్సు చేస్తే మాత్రం మన జీవితం వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు, ఉండదు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా,
మన జీవితాల్లో లోపాల గురించి లేఖనాలు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని అనుసరించి నడవాల్సిన బాధ్యత ఈ భూమి మీద జీవించే ప్రతి క్రైస్తవ మీద ఉన్నదనే భావాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి అలా నడిచేవారు ఎవరైతే ఉంటారో, అంటే దుష్టులు తమ తలంపుల్ని విడవకుండా, భక్తిహీనులు తమ మార్గాన్ని మానివేసుకోకుండా ఎవరైతే భూమి మీద తమ యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంటారో వారికి మిగిలింది రెండే రెండు. లోకం ఇక్కడ బతికిన కాలం అయ్యే, చనిపోయిన తర్వాత కూడా ఏ మిగిలి ఉంటాయనే విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచన భాగాన్ని గ్రంథము నుంచి గమనించినట్లయితే, నాశనమును కష్టమును వారి మార్గాలలో ఉన్నాయి. అంటే వారు ఎంచుకున్న మార్గాలలో అవి ఉన్నాయి. దేవుని మార్గాలు ఏమున్నాయి అంటే శాంతి ఉన్నాయి. కిందకు వచ్చారు అన్నాడు, శాంతి మార్గమును వారు ఎరగరు అన్నాడు. శాంతి మార్గాన్ని ఎరిగే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీ దుష్టత్వాన్ని విడిచిపెడతావు, నీ భక్తిహీనంగా ఉండి మార్గాన్ని విడిచిపెడతావు. కానీ విడిచిపెట్టలేనటువంటి ఆలోచనతో ఉన్న నీవు నీ జీవితాన్ని మిగిలింది ఏంటంటే అంటే ఒకటి నాశనమును, రెండు కష్టం అన్నాడు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం కష్టమే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నాశనం. కాబట్టే కదా నశించిన దానిని, అంటే ఈ భూమి మీద దేవుడిచ్చిన ప్రతి మానవుని యొక్క ఆత్మ నశించి నిత్య నరకానికి వెళ్లకుండా ఉండడానికే దేవుడు తన కుమారుడు కృష్ణుడు కనిపించి లూకాసు వార్త 19:10 ప్రకారంగా నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చను అనే మాట మనం లూకాసు వార్త చదువుతున్నట్టుగా ఇక్కడ అంటున్నాడు. నాశనమును, తర్వాత కష్టమును వారి మార్గాల్లో ఉన్నాయి. అంటే వారు ఎంచుకున్న మార్గాలు అవి ఉన్నాయి. కానీ దేవుడు నీకు చెప్పే మార్గాల్లో ఏమున్నాయంటే శాంతి ఉంది, సమాధానం ఉంది, దేవుని దయ, దేవుని జాలి, దేవుని కృప, దేవుని కరుణ అనేటువంటివి దానిలో ఇంక్లూడ్ చేయబడ్డాయి. కానీ అవి అర్థం కావు. ఎందుకనంటే ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితానికి చెడు అర్థమైనట్టుగా మంచి అర్థం కాదు. అవును కదా, చెడు త్వరగా అర్థమవుతుంది. చెడు చేయాలన్నా కష్టం అనిపించదు, చాలా సులువు అనిపించింది. కానీ మంచి పని చేయాలంటే ముందు ఆలోచన చేస్తాడు, నేను ఈ పని చేయలేను. కానీ చెడు అయితే, చెడు చేయాలంటే ఈజీగా చేస్తాం, ఎవరి ప్రమేయం కూడా అవసరం లేదు. ఏదైనా మంచి చేయాలంటే అందరిని అడగాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ లోకంలో చెడుకున్న ప్రయారిటీ మంచికి లేదు. కాబట్టి వారు అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వారి జీవితాల్లో మిగిలింది ఏంటంటే ఒకటి నాశనమును, రెండవది కష్టం. వారు ఎంచుకున్న మార్గాలు లేవు. దేవుడు చెప్పిన మార్గాల్లో ఖచ్చితంగా ఉన్నాయి, కానీ అర్థం కాదుగా. సత్యవాక్యం అనేది అందరికి అర్థమయ్యేది కాదుగా, అందరికి అర్థం కాదుగా. అర్థం కావాలంటే ఏం కావాలా? అర్థం కావాలి అంటే అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కావాలి. అందరికి అర్థమవుద్దా? ఇవాళ అందరూ గ్రంథాన్ని బోధించేవారుగానే ఉన్నారు, అందరూ గ్రంథాన్ని వినేవారుగానే ఉన్నారు. కానీ గ్రంథంలో ఉన్న ఉద్దేశ ప్రకారంగా ఉందా భక్తి? బోధించేవాడి దగ్గర లేదు, వినేవాడి దగ్గర లేదు. సంఘానికి సిద్ధాంతం, సంఘానికి సిద్ధాంతం, బోధకుడి దగ్గర ఒక బోధ, అంటే బోధించే ప్రతి వాడి దగ్గర ఒక రకమైన బోధ ఉంది ఇవాళ ప్రపంచం. ఎంత అడల్టరీ బోధ అంటేనంటే ఎంత కలుషితమైన బోధో అర్థం చేసుకునేటువంటి అజ్ఞానం క్రైస్తవ్యం ఉంది. తద్వారా నష్టపోయేది మనమే తప్ప మరొకటి కాదు దేవుని పిల్ల. కాబట్టి వారి మార్గాల్లో ఉన్నవి ఏంటంటే ఒకటి నాశనము, రెండు కష్టం. ఈ రెండే ఉన్నాయి. కాబట్టి కిందకు వచ్చేసరికి వారు శాంతి మార్గమును వారు ఎరగరు అన్నాడు. అవును కదా? ఈ లోకానికి కావాల్సింది ఏంటి? శాంతి. శాంతికి పర్యాయపదం చెప్పగలరా? శాంతి అని అన్నాడు అంటే ప్రతి మనిషి ఖచ్చితంగా ఆ మాట మాట్లాడుతున్నారు. పీస్ ఇంగ్లీష్లో శాంతి అనేది వాడతారు. శాంతి అనే మాటని మనం గ్రంథ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దానిపైన మరో పేరుని చెప్పగలరా? అందుకోసమే ప్రభువారు అన్నాడు ఆ మాట 14వ అధ్యాయంలో,
నేను మీకు శాంతిని అనుగ్రహించ వెళుతున్నాను అన్నాడు. శాంతి అంటే అర్థం ఏంటంటే సమాధానం. మనం శాంతి సమాధానం అని రెండింటిని టైప్ చేసి వాడతాం, కానీ దానికి పర్యాయపదం ఇది అనమాట. ఒక్కసారి నా సొంత మాట కానీ నేను మీ ఫిలాసఫీ చెప్పడం లేదు. ఒకసారి గ్రంథం నుంచి కూడా మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం ఈ సమయంలో ఆలోచించబోతా ఉన్నాం. గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచన భాగాన్ని, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. చూడ శాంతి అన్నదంటే కింద పుట్టినట్టు చూస్తే మీరు సమాధానం అని ఉన్నదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్న మానవునికి ఏమి ఇవ్వడానికి వచ్చారు? సమాధానం ఇవ్వటానికి. ఎవరితో సమాధానం? ఎవరితో సమాధానం? ఈ లోకంలో పాపి అయిన మానవునికి పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవునితో సమాధానము లేదు. కాబట్టి కదా యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. అది ఏమిటంటే, రక్షింపనేరకుడినట్టు యెహోవాకు కొరచ కాలేదు, విననేరకుడినట్టు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి, కాబట్టి ఆయన మీ మనవి ఆలకింపకున్నాడు అని చెప్పుకొచ్చాడు. అంటే మానవుని జీవితంలో ఉన్న పాపం వల్ల మానవుడు దేవునికి సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రిక పౌలు మాట్లాడతాడు, ఆయన మన సమాధానమై ఉండి అని అన్నారు. ఎవరైనా సమాధానం? పాపి అయిన మానవునికి పరలోకమున దేవునికి సమాధానం ఎవరయ్యా అంటే, వారత ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. కాబట్టి అంటున్నాడు, ఆయన ఈ లోకానికి వచ్చి మీకు శాంతిని అనుగ్రహించి వెలుస్తున్నాను అన్నాడు. అంటే సమాధానం చేశా, అంటే ట్రైఅప్ చేశా నేను. కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? వ్యక్తిగతంగా ఎవరికి వారిదే. ఆయనైతే ఆయన బాధ్యతని, తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఫిల్ఫిల్ చేసి ఈ లోకాన్ని విడిచి ఆయన వెళ్ళాడని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను శాంతిని మీకు అనుగ్రహించి ఆ సమాధానాన్ని కాపాడుకుంటారా కాపాడుకోరా, నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అన్నది మీ వ్యక్తిగతమైన నిర్ణయాలనే విషయంలో కూడా ఇక్కడ లేఖనాలు మాట్లాడుకుంటున్నాయి. కాబట్టి శాంతిని ఎరగనటువంటి ప్రజలకు, శాంతి మార్గాన్ని ఎరగనటువంటి ప్రజలకు శాంతి మార్గాన్ని బోధించి, శాంతి మార్గాన్ని చూపించి, శాంతి మార్గంలో మీరు నడవాలని ఒక మార్గాన్ని, ఏకైక మార్గాన్ని చూపించి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేట్టుగా గ్రంథం మనకు బోధిస్తుంది. ఆయన వెళ్ళినంతసేపు బాగానే ఉంది, వెళ్ళిన తర్వాత సమాధానం ఉందా? లేదు. మళ్ళీ ఎవరితో లాలించబడ్డారు? ఎవరితో అంటే ఉన్నప్పుడు ఉన్న మాటలు, లేనప్పుడు లేని మాటలు. ఉన్నప్పుడేమో ప్రభువారు అన్నారు, లేనప్పుడేమో దెయ్యం అంటారు, దేవుడు అంటారు. కాబట్టి గ్రంథం యొక్క విలువలు మీరు చూసినట్లయితే నాశనమును కష్టమును వారి మార్గాల్లో ఉన్నాయి. వారి శాంతి మార్గాన్ని ఎరగనటువంటి ప్రజలందరికీ కూడా ఆ శాంతిని, మార్గాన్ని, సమాధానాన్ని తెలియజేయడం కోసం, ఆ సమాధానం అనేటువంటి దాన్ని అర్థం చెప్పడానికి ఆయన అనేకమైన బోధనలు చేశారు ఈ భూమి మీద. చేశారు కదా? ఆయన అనేకమైన మాటలు మాట్లాడారు, అనేకమైన బోధనలు చేశారు. ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని బోధనలు చేసినా జనం మారారా? చెవిటి వాడు చెవులు శంఖ వదిలినట్టుగానే ఉన్నది తప్ప ఆనాడు జనం మారలా, ఈనాడు జనం మారడం. మారినట్టు వేషాలు వేసుకుంటున్నామే తప్ప నిజంగా వాక్య ప్రకారంగా మారినట్టు జీవితాలు మాత్రం కనిపించని వైరం ఈ దేవుని పిల్లల. అంటే మారినట్టుగా నటిస్తే మనం మోసం చేసుకుంటున్నావా, దేవుడిని మోసం చేస్తున్నావా? దేవుడిని మోసం చేయడం అసాధ్యం. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అన్నది వాస్తవం. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. భక్తి అనే భ్రమలో ఉన్న మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామే తప్ప దేవుణ్ణి మోసం చేయడం ఈ భూమి మీద ఏ మానవునికి తరం కాదన్న విషయాన్ని మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి వారం అయిపోతున్నాం దేవుని పిల్లలారా. కాబట్టి ఈ భూమి మీద ఆయన చిత్తములో ఉన్న ఆయన మార్గాన్ని తెలుసుకోవాలి అంటే, ఆ మార్గంలో వర్ధిల్లాలి అంటే,
ఆ మార్గంలో దేవుడు తోడై ఉండాలంటే మనకేం అవసరం చెప్పండి? మనకేం అవసరం? ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీ ముందన్న మార్గాన్ని వద్దలు చేసుకుంటాం. లేకపోతే నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసు వారు తిరిగి లేచి, అంటే మనందరి పాపం కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళవలసిన మార్గం ఆయనకు ఆసన్నమైంది టైం. ఆ టైంలో సాతానిక ఆలోచన ఏంటంటే ఆయనని పరలోకానికి వెళ్లకుండా చేయాలన్నది సాతాను యొక్క లక్ష్యం. అలాంటప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే, అందరిలాగానే ఆమె కూడా వచ్చింది, తాగడానికి వచ్చేసిన సందర్భంలో ఆయన ఏమన్నారంటే, అమ్మా బతికినంతకాలం ఎంతో మంది తాగారు, ముట్టారు, ఎంతో మంది స్వస్థపడ్డారు, నువ్వు ముట్ట ఇబ్బంది లేదన్నారా? ఎందుకనలేదైనా? ఆయన ముందున్న మార్గాన్ని, అంటే ఆయన ఆ గమ్యం చేరాలి అంటే సి విల్ నాట్ టచ్. ఆమె ఎక్కడ కూడా తాగడానికి లేదు అంటే నిజంగా ఆ బాధ్యత తనకు అర్థమైంది కనుక డోంట్ టచ్ మీ అని అన్నగలిగారు. కానీ ఇవాళ మనం ప్రార్థనకు బయలుదేరి ఏదో కబురు రాగానే, ఎవరో చుట్టాలు రాగానే మనం ఏం చేస్తామంటామంటే టోపీయే. ఎవరికి ఆరాధనకు టోపీ, ఎవరికి ఆరతి? చుట్టాలకి, బంధువులకి, పెళ్లి పిలుపులకి ఆరతి ఇస్తాం. ఈయనకేమో చెడ్డగొప్పడు. కానీ నిజంగా ప్రభు ఏమన్నాడు? ఎందుకనంటే నా ముందున్న మార్గం పరలోకం. ఆ పరలోకం చేరాలి అంటే, ఆ పరలోక మార్గం నేను చేరాలి అంటే నువ్వు తాకితే అవకాశం లేదు అని చెప్పి ఆయన ముక్కుసూడి చెప్పగలిగారు. అర్థం ఏంటంటే ఆయనకు దేవుని మాటల పట్ల, దేవుని బోధ పట్ల, దేవుని చిత్తం పట్ల ఆయనకి ఒక లక్ష్యం ఉంది కనుక ఆ లక్ష్యం నేను చేరగలిగాడు. కానీ వాడు మనకు ఆ లక్ష్యం ఉందా? వెళ్తే వెళ్తా, లేకపోతే లేదు. వెళ్ళదు దాన్ని వెళ్తాను, నేను సెలవు వెళ్తానేంటి, విషయం లేదు కదా అనేటువంటి అనాలోచనతో. అంటే అర్థం పెట్టండి, దీని వెనక లక్ష్యము లేని జీవితం, గురి లేనటువంటి జీవితాలు భూమి మీద క్రైస్తవులకు ఉన్నాయి. గురి లేని జీవితాలు యేసు వైపు కలిగి ఉన్నారు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు గురి చూడాల్సింది బంధువుల వైపు, పెళ్లిళ్ళ వైపు, ప్రయాణాల వైపు, ఎటువైపు కాదు. దాన్ని స్పష్టంగా మాట్లాడింది గ్రంథం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూస్తే ప్రారంభించడం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు అని చెప్పి ఒక దిశను చూపించింది. కానీ వాళ్ళ యేసు వైపు చూస్తే లోకం వైపు చూస్తుంది మహానందం అనేటువంటి భ్రమలో లోకం వైపుకే ఎక్కువ ప్రయాణిస్తున్నాం. విశ్వాసమును కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూసేటువంటి ఆలోచన, ఆ లక్ష్యము, ఆ గమ్యం ఇవాళ తెలియని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న క్రైస్తవుడే. నిజంగా గమ్యం దశ తెలియకుండా ప్రయాణం చేస్తాడా? ఆ ప్రయాణం చేస్తుంది నామకార్థ క్రైస్తవ్యం వేళ భూమి. నిజమైన దశ తెలిసేసేది నిజమైన క్రైస్తవ్యం. కాబట్టి నిజం కంటే నిజం తక్కువ, అబద్ధం ఎక్కువ, సత్యం తక్కువ, అసత్యం ఎక్కువ. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్న మార్గం తక్కువ, దెయ్యాల మార్గం ఉన్నటువంటి క్రైస్తవ్యం ఎక్కువ. కాబట్టి ప్రియదేవుడు ఇక్కడ గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి స్పష్టంగా గ్రంథాన్ని మీరు గమనించగలిగితే ఆ మార్గంలో మీరు వర్ధిల్లాలన్నా, ఆ మార్గంలో దేవుడు మీకు తోడై ఉండాలన్నా యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడై ఉండాలనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనం చదవబోతూ ఉన్నాం ఈ సమయంలో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించండి అన్నాడు. ధ్యానించే దేనికి? టైం పాస్ కోసమా? ఖాళీ సమయం దొరికినప్పుడల్లా
కుర్చీలో కూర్చోను, సోఫాలో కూర్చోను, ఏడవసాడ కూర్చొని గ్రంథాన్ని చదివేది దేనికంటే దీనికి దానిని ఎలాగ అనుసరించాలో, నాలో ఉన్న లోపమేంటో, నేను చేయాల్సినటువంటి పని ఏంటో అన్న విషయాన్ని క్లారిటీగా నువ్వు తెలుసుకోవడం కోసమే గ్రంథాన్ని ధ్యానించవలసిన అవసరం ఉంది. కానీ చాలా మంది గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటారు, కానీ జ్ఞానం లేని పరిస్థితి. గ్రంథాన్ని ధ్యానిస్తారే ఉంటారో సరైన గమ్యం తెలియని పరిస్థితి. కాబట్టి గమ్యం తెలియనటువంటి ఏమంటారు, గమ్యం ఎక్కడికో తెలియని ఏమంటారు, ప్లాట్ఫామ్ అని అంటారు పిల్లల. కాబట్టి నిజమైన క్రైస్తవునికి ప్లాట్ఫామ్ లేదా? ఉంది. ప్లాట్ఫామ్ లేనోడు కేరా ప్లాట్ఫామ్ వాడు అజ్ఞాని. నిజమైన క్రైస్తవునికి ఖచ్చితమైన ప్లాట్ఫామ్ ఉంది. దట్స్ కాల్డ్ హెవీ. అది పరలోకం అనే విషయం కూడా దాన్ని బోధిస్తూ ఉంటుంది. ఎందుకోసం మీకు మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో ప్రతి మానవుడు, ఈ లోకానికి ఎంతో మంది మనమంతా వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడేమో దేహాన్ని మట్టి తీశాడు, ఆత్మ వెంట వచ్చింది, ఆత్మ పరలోకం నుంచే వచ్చింది. కానీ తిరిగి మరలా పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం కావాలా? మార్గం కావాలగా. మార్గం లేకుండా ఏ మనిషి ప్రయాణం చేయలేడుగా. అందుకోసమే ఎవరైనా నిలుస్తానప్పుడు దీనికి దారేంది, డొంకేంది అని అంటారు. దారి డొంక దేనికి? ప్రయాణం చేయడానికి, ఇలా మార్గం చేయడానికి అవి అవసరం. కాబట్టి క్రైస్తవుడు ప్రయాణం చేయడానికి ఖచ్చితమైన మార్గం కావాలి. కాబట్టి ఆ మార్గము, ఆ గమ్యము పరలోకం అయితే నిజంగా ఆ గ్రంథ ప్రకారం నువ్వు ధ్యానిస్తేనే నువ్వు ప్రవర్తించదు అనే మాటని యెహోషువ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడ ఒకసారి, ఈ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయడానికి నీవు జాగ్రత్త పడాలన్నాడు. ఉందా జాగ్రత్త? అన్నిటికీ జాగ్రత్త ఉంది, కానీ వాక్య ప్రకారంగా నడిచేటువంటి జాగ్రత్త క్రైస్తవ జీవితాలకు ఉందా? లేదు, ఉండదు. అన్ని విషయాలు జాగ్రత్త ఉంటున్నది, కానీ వాక్య ప్రకారంగా దేవుని పని వచ్చేసరికి జాగ్రత్త ఉండదు. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు జాగ్రత్త పడి చేసినట్లయితే ఆయన నీకు ఏం చేస్తాడంట, నీ మార్గంలో వర్ధెల్లా చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాయించున్నాను కదా, ధైర్యముగాను, దిగులు పడకము, జడీకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అన్నాడు. దేవుడు తోడై ఉండాలన్నా, నీవు వెళ్లే మార్గాన్ని వర్ధెల్లా చేసుకోవాలన్నా నీకు కావాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళని ఉండాలి. ధ్యానించినప్పుడు అవి మనకు పాఠాలు చేస్తూ ఉంటాయి. అంటే మనకు హితబోధ చేస్తూ ఉంటాయి దేవుని మాటలు. నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ప్రవర్తించకూడదు. అంటే నువ్వు చేసేటువంటి విధానాన్ని నువ్వు చేయకూడదని చెప్పడం నీకు దేవుని లేఖనాలు ఉంటున్నాయి. అంతే తప్ప నువ్వు చేస్తున్నావని బాగా చెయ్యి అని చెప్పేది ఎంకరేజ్మెంట్ చేసేది లోకం. ఈ లోకంలో ప్రతి మానవుని జీవితాన్ని సరిచేసుకోమని చెప్పగలిగేది దేవుని ప్రేమ, అది బోధ. నీ క్షేమం కోరుతుంది కాబట్టి అది నీకు హితబోధ చేస్తుంది. కానీ ఇదంటే మనకు చాలా అలుసు. అన్నీ వింటా కానీ బైబిల్ వాక్యాన్ని వినాలంటే తలనొప్పి, తలపోటు వాళ్ళ వాస్తవానికి లోకంలో. కాబట్టి మీ దేవుని పిల్లారా, అలాగూ నడవగలిగితే, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి చదవగలిగితే, నువ్వు చేయగలిగితే దేవుడిని మార్గాన్ని వర్ధిల్లింపజేస్తాడు, నీకు ఆయన తోడై ఉంటాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నీ భక్తి జీవితాలు లేనప్పుడు దేవుడు నీ జీవితాన్ని వర్ధిల్ల చేయడం, నీకు ఆయన తోడై ఉండడం. తోడై ఉండేది దెయ్యం. నీ జీవితం ఎంతకాలం పరుగు పెట్టినా గొర్రెతోక బెత్తడే, అది పుట్టి కాడి చచ్చేదాకా బెత్తడే. దానికి ఏమి లేదు, గ్రోత్, అభివృద్ధి అనేది ఉండదు. వాక్య ప్రకారంగా లేని ఏ జీవితానికైనా గ్రోత్ అనేది ఉండదు. అందుకోసమే ఆదికాండం దేవుడు చెప్పుకొచ్చాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని దాన్ని ఏలుబడి చేయాలన్న గొప్ప దీవెన దేవుడు చేశాడు. కానీ ఆ దీవెనలు జరగాలి అంటే ఈ భూమి మీద మానవుడికి కావాల్సింది ఒకే ఒకటి, అది దేవుని మాట. ఆ దేవుని మాట అంటే లక్ష్యం, ఆ దేవుని మాట అంటే భయం, ఆ దేవుని మాట అంటే లోబడేటువంటి స్వభావం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా దేవుడిని మేలు చేస్తాడు. నువ్వు దేవుని మాట వెళ్ళలేదు అంటే అర్థం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. కాబట్టి తిరుగుబాటు చేసేవాడిని ఏం చేస్తారు? తిరుగుబాటు చేసేవాడిని తొక్కడానికి చూస్తామే తప్ప వాడిని పెంచి మనం పోషించలేము. కాబట్టి దేవుడు కూడా అదే చేస్తాడు. దేవుని మాట వింటే ఆ వ్యక్తిని వర్ధిల్లింపజేస్తాడు. దేవుని మాట వినబెట్టి ఏ వ్యక్తినైనా, ఏ కుటుంబమైన దేవుడు దినదినము పాతాడానికి
త్రొక్కటానికే చూస్తాడు. మీరు మర్చిపోకండి. ఏదో భూమి మీద జీవిస్తూ ఉన్నామని నమ్మలో ఉండొచ్చు, కానీ మర్చిపోకండి దేవుని మాటలు ఎక్కడ కూడా నిర్ధకం కావు. కాబట్టి నిజంగా నీవు ఆయన మాటలు చక్కగా చదివి దాని ప్రకారం అనుసరించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లింపజేసుకుంటావు. నీవు నడిచే మార్గంలో దేవుడు నీకు తోడై ఉంటాడనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే దేవుని పిల్లల మరొక సంగతి ఏంటంటే నీ మార్గాన్ని యెహోవాకి అప్పగించాలి. ఏంటంట? నీ మార్గాన్ని యెహోవాకి అప్పగించాలి అన్నాడు. వారు ఏ క్రైస్తవులైనా ఉండొచ్చు, ప్రార్థనకి వెళ్ళే ప్రతి వారి జీవితాన్ని మీరు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చూస్తే మొట్టమొదటిగా వారికున్న ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా దేవుణ్ణి ఆశ్రయించడం. బయట ప్రయత్నాలన్నీ చేసి ఆ ప్రయత్నాలు విఫలమైతే అప్పుడు చివరికి దేవుడు. ముందు దేవుడు కాదు. ముందు అడగాల్సిన వాళ్ళని, బాధాల్సిన వాళ్ళని మొత్తాన్ని అడిగి ఫిల్టర్ చేసి ఎక్కడా పని జరగకపోతే అయ్యా అరివే దేవుడా దిక్కు అని మాట్లాడే పరిస్థితుల్లో నేటి క్రైస్తవ ప్రపంచం ఉంది. నిజంగా నువ్వు ఎంతమందిని అడిగావో, ఎంతమంది దగ్గర పని కాలేదో, ఎంతమంది దగ్గర ఆలోచన చేసావన్నది దేవుడు తెలియదా? కానీ నేనైతే, అది మీరైతే ఏమంటారంటే ఎంతోమందిని అడిగారు పని అవ్వలేదు, కానీ అయ్యా ఏమంటామంటే అమ్మా ఎంతోమందిని అడగలేదు, ఇన్ని అడుగుతున్నా అని అంటారు. నువ్వు ఎంతమందిని అడిగావా, ఎంతమంది అడగలేదు అన్నది దేవుడు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కాబట్టి అదే ఉద్దేశ ప్రకారంగా, అదే ఆలోచన ప్రకారంగా నువ్వు యెహోవాని నమ్ముకుంటే, నీ మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే నీ కార్యం చేసేది ఎవరు? ఆయనే కదా. ఒక్కసారి కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనంలో మీరు చూస్తే నీ మార్గమును యెహోవాకి అప్పగింపుము, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చునే మాట అక్కడ రాయబడి ఉన్నది. కానీ నీ మార్గం ఆయనకు అప్పగిస్తారా? అప్పగించారు. ఆయన నమ్ముతారా? ఆయన నమ్ముతారు. చేసే ప్రయత్నాలని చేసి ఎక్కడ పని కాకపోతే అప్పుడు దేవుడు చేసిన ప్రయత్నాలు సఫలమైతే దేవుడితో కూడా పని లేదు ప్రపంచం. ఏదో ఆల్టర్నేటివ్గా ఇన్వర్టర్లాగా వాడుతున్నారు దేవుడిని ప్రపంచం. అది కాదన్నమాట, అది అన్యాయం. ఆయన ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన మంచి అయినా చెడైనా ముందుండాల్సింది దేవుడు. కానీ మనం మంచికేమో చుట్టాలను పెడతాం ముందు, చెడుకేమో దేవుడిని ముందు పెడతాం. ఇది న్యాయం అంటారా? అన్యాయాన్ని నిలుటద్దాలు మానవ జీవితాలపై దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు యెహోవాకి నీ మార్గం యెహోవాకి అప్పగించు, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. నెరవేర్చే దేవుడు ఆయన అయితే నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను, బంధువులైనా మిత్రులైనా ఏం చేయగలరు? ఎవరు ఏం చేయగలరు? ఎందుకంటే ఎన్ని తెలిసినా ఏది ఎదిగా జరగాల్సింది ఆయన చిత్తమే. కాబట్టి ఆయన చిత్తాన్ని ఆయన చేస్తాడు, ఎవడో చేయలేడు. కానీ ఆ సందర్భాన్ని మనం అంత సెన్సిటివ్గా ఆలోచన చేయం, మూర్ఖత్వంగా ఆలోచన చేస్తాం తప్ప అంత సెన్సిటివ్గా దాన్ని ఆలోచన చేయనటువంటి పరిస్థితులు నేటి క్రైస్తవ్యం ఉన్నది దేవుని పిల్లలు. కాబట్టి ఆ మార్గాన్ని ధ్యానించినట్లయితే, నీవు యెహోవాని నమ్ముకున్నట్లయితే, నీ మార్గాన్ని యెహోవాకి అప్పగించినట్లయితే ఆయన భూమి మీద ఉన్న నీ జీవితానికి ఏ కార్యక్రమం అయితే అవసరమో వాటన్నిటిని ఆయన చక్క పెట్టగలననే విషయాన్ని గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తుంది. అయినా మనం చేస్తామా? చేయం. మన ప్రయత్నాలని మనం చేస్తాము. ఆ ప్రయత్నాలు బిడుసుకొడితే, ప్రయత్నాలు విఫలమైతే అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మీరు దేవుని పిల్లలు. కాబట్టి నిజంగా గ్రంథంలో ఒకే ఒక ఆయన ఉన్నారు, నీ మార్గాన్ని నాకు తెలియజేయమని చెప్పింది ఒకే ఒక ఆయన. ఆయన ఏమంటే రాజైన దావీదు. 37 ఎక్కడన్నమాట కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, తర్వాత వాటి ప్రకారం నడిచేటువంటి తేటగా చెప్పమంటాడు. ఒకసారి చదువుదాం దాన్ని కూడా. కీర్తన గ్రంథము 25వ కీర్తన 4వ వచన భాగంలో ఆ మాట రాయబడి ఉన్నది. 25వ కీర్తన 4వ వచన భాగంలో ఆ మాట ఈ రీతిగా రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. 25వ కీర్తన 4వ వచన భాగాన్ని చదివినట్లయితే యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఏమండి? నీ మార్గాన్ని నాకు తెలియజేయి, నీ త్రోవలను నాకు తేటపరచు. మనకి తెలియపోయినా కూడా
తెలిసినట్టు యాక్షన్ మాత్రం బాగా చేస్తాను. మానవ జీవితం యాక్షన్లకి పెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు, తెలిసినా తెలియకపోయినా, ఏమండి, తెలిసినా తెలియకపోయినా యాక్షన్ అంటే నటించడానికి పెట్టింది పేరు మానవ జీవితాలు. ఇక్కడ రాజైన దావీదు అయ్యా నాకు తెలియపోయినా తెలుసని ఇక్కడ బడాయిగా ఏం బాలకట్లేదు. ఏమన్నాడు? యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, తర్వాత నీ త్రోవలను నాకు తేటపరచమంటాడు. ఇవాళ అయ్యా నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాను, నువ్వు ఆరాధనకు పెడుతున్నాను, నేను వెళుతున్న ఆరాధన, నేను చేస్తున్న ఆరాధన నీ చిత్తానుసారమైందా కాదా నాకు తేటపరచట్టు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతమంది ప్రార్థన చేసేవారు ఉంటే క్రైస్తవ్యానికి ఎలాంటి అధోగతి పుట్టదు. ఇలాంటి ఇన్ని డినామినేషన్లు, ఎంత రాద్ధాంతరిక సిద్ధాంతాలు, ఎంత అడల్టరీ బోధలు ప్రపంచంలో ఉండవు. అలాంటి ప్రార్థన జీవితాలు లేవు కాబట్టి ఎవడో ఏదో చేసిన సమర్థించుకొని కరెక్టే అంటే నోరు లేనిటువంటి జంతువుల్లాగానే మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ జ్ఞానం ఉన్న మానవులాగా గ్రంథాన్ని విశ్లేషణ చేసే క్రైస్తవులుగా మనం లేము. అవును కదా? విశ్లేషణ చేయటంలా మనం చేసే భక్తి, మనం అనుసరించే మార్గం ఎంత మేరకు కరెక్ట్, అది బైబిల్ చెబుతుందా, బైబిల్కి విరుద్ధమైందా, దేవుని చిత్తమైందా, దయాచిత్తమైందా అన్న విషయాన్ని ఎరగలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే వారు పసుపురాలు కాకపోతే ఇంకెవరు? పసుపురాలు కాకపోతే ఇంకెవరండి? కాబట్టి మనం బైబిల్ పట్టుకున్నామనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం ఏంటి, దేవుడి చిత్తం ఏంటి, దేవుడు నడవమంది ఏంటి, దేవుడు ఎక్కడి నుంచి చేయమన్నాడు అన్న విషయంలో ఎంతమంది క్లారిటీ ఉంది? ఇవాళ నీకు ఎలాగైతే చెప్పాడో అబ్రహాము కూడా అదే చెప్పాడు, నీకేం చెప్పాడో లోతు కూడా అదే చెప్పాడు, నీకేం చెప్పాడో ఇశ్రాయేలు కూడా అదే చెప్పాడు. నిజంగా మనం గ్రంథాన్ని గమనిస్తే లోతుకు చెప్పాడు, అయ్యా నువ్వు సుధమ గుమర పట్టణాన్ని విడిచిపెట్టినప్పుడు సోయర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేదాకా డోంట్ బి టర్న్, ఎనికి తిరగొద్దు అన్నాడు. ఆ ప్రాంతాన్ని చెప్పింది దేవుడే. చెప్పారా? దేవుడు చెప్పాడు, ప్రయాణమై వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? 4 వెళ్ళారు. లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తె. కానీ లోతు ఇద్దరు కుమార్తెలు కానీ ఎన్ని తిరిగి చూడలేదు. దేవుడు చెప్పిన ప్రాంతం చేరేదాకా వాళ్ళు ముగ్గురు చూడలేదు. లోతు భార్య మాత్రం వినేసింది. అంటే దేవుని మాట అంటే భయం లేని, లక్ష్యం లేనటువంటి ఆ స్త్రీ ఏం చేసిందంటే తిరిగింది. ఏమైంది? నిర్లక్ష్యానికి నిలువుటర్థం ఉప్పు స్తంభం. నిర్లక్ష్యాన్ని నిలువుటర్థం ఉప్పు స్తంభం. అక్కడ లోతు భార్య ఎప్పటికి కూడా చేతులు నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అర్థమైందా? రెండవది, దానికంటే దాని తర్వాత అబ్రహాము నుంచి మీకు సార్ జ్ఞాపకం చేయండి. అంటే ఈ లోకంలో ఒక క్రైస్తవుడు కానీ ఒక భక్తుడు కానీ దేవుని మాటకు ఎంత ప్రయారిటీ ఇవ్వాలన్నది ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. అబ్రహాము చెప్పాడు, అబ్రహామా అని పిలగానే చిత్తం ప్రభు అన్నాడు, అయ్యా నీకు ఒకే నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని 7వ శాట పర్వతం ఉందగా, 7వ శాట నీ దగ్గర చుట్టూ, నీ కనుగోలు స్థలంలో చుట్టూ పర్వతాలు ఉన్నాయిగా, 7వ శాటకి వెళ్ళి పని ముగించమని చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? నేను చెప్పేటప్పుడు మోరియా పర్వతములకు వెళ్ళి నీ ఏకైక కుమారుని బలే నాకు అర్పించమని దేవుడు కోరాడు. దేవుడు పర్వతం అన్నాడు కదా, ఏదో ఒక పర్వతం అని పని ముగించాడా? ముగించాడు. మనం కూడా ప్రార్థన పెడుతున్నాం, అన్ని సంఘాలుగా ఏదో ఒక సంఘం మనం పని ముగించుకుంటే అబ్రహాము లాంటి భక్తి అయిద్దా? అబ్రహాము లాంటి భక్తి కాదు, అణగారిన భక్తి, అంతకాలమైన భక్తి తప్ప దేవుడు మెచ్చే భక్తి కాదు. దేవుని మెప్పించాలి అంటే అబ్రహాముకి ఏం చెప్పాడు? మోరియా పర్వతానికే వెళ్ళమని చెప్పాడు. ఒక అరగంట, ఒక పావు గంట, 10 నిమిషాలు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడవడానికే సాపాలు పడి ఆరాధనలకు వస్తే కష్టపడ్డాం, కళ్ళోసి చెబుతూ ఉంటారు భూమి మీద. కానీ అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా దేవుడిని ఆరాధించడానికి, బలించడానికి 3 దినాల ప్రయాణమై వెళ్ళాడు. మీదా ఆయనదా? ఎవరి భక్తి గొప్పది?
10 నిమిషాలు ప్రయాణం చేయలేము, మర్చిపోతాం. 10 కిలోమీటర్లు నడవలేము, ప్రయాస కథ కహానీ చెబుతాం మనం. 3 దినాల ప్రయాణమే వెళ్ళాడు అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా. వెళ్ళాడు కదా. మీకు నేను చరిత్ర చెప్పడం లేదు, గ్రంథంలో రాయబడింది అలాగున. 3 దినాల ప్రయాణమై దేవుడు చెప్పిన మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ బలర్పించినట్టుగా గ్రంథం మనకు బోధిస్తుంది. మరి ఆయన మాట అంటే లక్ష్యం అబ్రహాముకు ఉంది. ఆయన మాట అంటే లక్ష్యం వల్ల బైబిల్ పట్టిన ప్రాంతం వరకు ఉందా? నీ ఆరాధన ఏడుండాలా? నీ ఆరాధన ఎక్కడ ఉండాలా? నీ ఆరాధన బైబిల్ ప్రకారంగా క్రీస్తు సంఘంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉందా? అంటే దేవుని మాట అంటే లక్ష్యం నీ దగ్గర ఉందా? నువ్వు కిలోమీటర్ పోతే, 10 కిలోమీటర్లు పోతే, 100 కిలోమీటర్లు పోయినా నీ భక్తికి ఉపయోగం అనేది ఏమాత్రం కూడా లేదుగా, ఉపయోగం లేదుగా. కాబట్టి ప్రియదేవుని పిల్లలు, అది దీని అర్థం ఏంటంటే దేవుని మాట నిర్లక్ష్య పెట్టినటువంటి ఒక నామకార్థ క్రైస్తవుడు అని తెలియజేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, నీ త్రోవను నాకు తేటగా తెలియపరుచుంటున్నాడు దావీదు రాజు. ఇవాళ దేవుని మార్గాన్ని, దేవుని చిత్తాన్ని తేటగా తెలుసుకున్న క్రైస్తవులు ఉన్నారా? ఎంతసేపటికి పైపైన భక్తి, లోకాన్ని మెప్పించే భక్తి, వాళ్ళు సంతోషపెట్టుకునే భక్తి తప్ప దేవుని మార్గ ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా దేవుడిని కనుగొనలేని, దేవుని మహిమపరచలేని, దేవుని మాట సరిగ్గా అనుసరించలేని క్రైస్తవ్యం ఆకాశానికంటే ఎంత ఉన్నా ఉపయోగం లేదు అనుకోవాలి. కాబట్టి ఇక్కడ రాజు మాట్లాడుతున్నాడు, యెహోవా నీ మార్గంలో నాకు తెలియజేయి, నీ త్రోవలో నాకు తేటపరుస్తున్నాడు. అలాంటి తేటగా ఇవాళ భక్తి ఉందా అంటే లేదు, మురిగిగా ఉంది. మురిగిగా ఉంటే ఉపయోగం లేదుగా. అంటే దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా లేని ఏ భక్తి అయినా మురిగితో సమానమే తప్ప అది తేటైంది కాదు, అది పరిశుద్ధమైంది కాదు, అది పవిత్రమైంది కాదన్నది వారి గ్రంథ ప్రకారంగా వాస్తవానికి దేవుని పిల్లాల. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు ఏమి కావాలన్నా ఖచ్చితంగా ఎక్కడో సాట అడుగుతాడు అలా. చదువుకున్న వారైనా, చదువు లేని వాడైనా, చదువు ఉంటే ఆ బస్ స్టాండ్కి వెళ్ళినా, అయ్యా ఇది బస్సు విజయవాడలే బస్సు అయినా, అయ్యా ఇది గుంటూరులే బస్సు అయినా ఖచ్చితంగా అడుగుతారు. అడుగుతారు. స్టేషన్లోకి వెళ్ళి ఇంకేనా అడుగుతారు. ప్లాట్ఫామ్కి వచ్చి ఎలా అడుగుతూ ఉంటారు పక్కన వాళ్ళు, ఇదే లేదా, అదే లేదు, ఇదే లేదు. బాగానే ఇబ్బంది అడగాల. అందుకోసమే మత్తయి సువార్త 7:7 ఏం చెప్పుకొచ్చాడు? అడుగుడి అన్నాడు. అవునా? అడుగుడి అన్నాడు. ఓకే, బాగుంది. కానీ ఒక్కసారి ఈ సమయంలో ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మహోన్నతమైనటువంటి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి తెచ్చుకుంటారు అక్కడ. యెహోవా ఎలాగూ సెలవిచ్చుతున్నాడు. ఎలాగునా? 6వ అధ్యాయం 16-17 వచనాలు ఇర్మీయా గ్రంథం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుతున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. నీవు నిలిచిన్న మార్గం లేదా నువ్వు చూసే మార్గం దెయ్యాలవా, దేవునివా, మానవులవా, ఎవరివి? కాబట్టి మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అన్నాడు. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి అన్నాడు. ఇవాళ లోకంలో మనకు కావలసినటువంటి వాటన్నిటి గురించి అందరిని అడుగుతాం. కానీ భక్తి విషయానికి వస్తే, నయ్యా నన్ను పరలోకం అనే గమ్యాన్ని చేర్చగలిగేది ఏదయ్యా అని అడిగేటువంటి నోరులు ఉన్నాయా? వాడి నచ్చింది వాడికి భక్తి, వాడు చేసేది వాడికి భక్తి. బైబిల్ ఎలాగొన్నా అవసరం లేదు, బైబిల్ చెప్పింది అవసరం లేదు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఇంపైంది, వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుంటే అది దేవుని మార్గం అవుతుందా? అది మనుషుల మార్గం అవుతుంది, అది మనుషుల ఉద్దేశం అవుతుంది, మనుషులకి ఆలోచన అవుతుంది తప్ప, అది మనుషుల యొక్క చిత్తమే అవుతుంది తప్ప అది దేవుని చిత్తం కాలేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడండి. ఆ మార్గాలు ఎవరివి? మానవుడు నిర్ణయించాడా, దేవుడు నిర్ణయించాడా? అవి దేవునివా, దెయ్యానివా అన్న ఆలోచన కలిసి చూడడానికి నిలిచి చూడండి. చూస్తేగా తెలిసేది. నిలిచి చూడండి, పురాతనమైన మార్గం గురించి విచారించండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోవాలా. నీకు మేలు కావాలి అని అంటే, నిత్యమైన పరలోకం చేరాలి అని అంటే దేవుని మార్గం ఏదో అని అడిగి దానిలో ప్రవేశించాల్సిన పరిస్థితులు ఉన్నాయి తప్ప
నీ ఇష్టానుసారంగా అడ్డగోలుగా ప్రయాణం చేసి ఏదో చనిపోగానే పెట్లో పెట్టి 3 రోజులు ప్రార్థన పెడితే పరలోకం చేరే పరిస్థితి ఏడేవి లేదు. లోకాన్ని మెప్పించగలమేమో తప్ప దేవుడిని మెప్పించడం అనేది అసాధ్యమైన పని. దేవుడిని మెప్పించాలి అంటే వారది దేవుని వాక్యం మాత్రమే ప్రియులారా. కాబట్టి ఆ వాక్యమైన పందులో అక్కడ నువ్వు బతికిన కాలం అంతా ఎవడో మాట ప్రకారంగా భూమి మీద భక్తి జీవితాన్ని జీవించి చనిపోయిన తర్వాత పరలోకం అనే మాట ఇట్ ఇస్ ఎవర్ డే టైమ్ డ్రీమ్. అది పగటి కల్లాంటిది తప్ప అది నిజాలు కాదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి వాళ్ళ భక్తిని భ్రమలో చూస్తున్నారు, భక్తిని భ్రమలో చూసుకుంటున్నారు. అది భ్రమే అవుతుందా? నిజాలు కాదు. భ్రమకి నిజానికి చాలా వ్యత్యాసం ఉంటున్నది. కానీ వాళ్ళ క్రైస్తవ్యం అంతా భ్రమలో బ్రతికేస్తుంది. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి బ్రతికే క్రైస్తవ్యం అంతా భ్రమలో బ్రతికినట్టే. నిజమైన క్రైస్తవ్యం వాక్యంలో బతకాలా. వాక్యం ఎదుగుతున్నాడు. నీ వాక్యము బాధల్లోంచి నాకు నెమ్మదినిస్తుంది, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అన్నాడు. నిజంగా వాక్యము భ్రమలో ఉంచేది కాదు, బ్రతికించేది శాశ్వత కాలం. ఆ శాశ్వత కాలం బ్రతికించేది దేవుని వాక్యం. కాబట్టి నువ్వు చేసేటువంటి కార్యకలాపాలన్నీ అకార్డింగ్ టు ద బైబిల్, యాజ్ ఫర్ యాజ్ బైబిల్ ప్రకారంగా లేకపోతే నువ్వు భ్రమలో క్రైస్తవుడివే, భక్తుల్లో క్రైస్తవుడు కాదు ప్రియ దేవుని పిల్లరా. భ్రమలో ఉన్న క్రైస్తవుడివి తప్ప నిజమైన క్రైస్తవుడు కాదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి తద్వారా దానికి నీ వల్ల నీకు వచ్చేటువంటి ఎలాంటి బెనిఫిట్ నీకు ఉండదు ప్రియ దేవుని పిల్లలు. కాబట్టి ఇక్కడ అన్నాడు పురాతనమైన మార్గం విచారించండి, దానిలో నడుచుకోవడానికి ఇతరులు అడగండి అన్నాడు. అడుగుతారా? ఏది సత్యమయ్యా, ఏది సత్యం అయ్యా, నీ బాప్తిజం పొందాలనుకుంటున్నాడు, ఏది కరెక్ట్ అయ్యా, నీ ఆదరించుకోవడానికి ఏది సంఘం కరెక్ట్ అని అడిగేవాడు ఎవరైనా ఉన్నారా? వాటి గురించి అడుగుతారా? కానీ ఇవాళ అన్ని ఏమడగాలన్నా సిగ్గుపడరు, కానీ వాక్యాన్ని అడగాలనే మాత్రం సిగ్గుపడతారు. కానీ సిగ్గుపడాల్సింది లోకంలో ఉన్న దానికోసం, వాక్యం కోసం సిగ్గుపడాల్సిన పని లేదు. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా అడిగి తెలుసుకొని దేవుడికి వస్తున్నాడు. కానీ అడగకపోతే నష్టపోయేది అనే కదా. కాబట్టి మనం చదువుకున్నటువంటి తెలుగు సాహిత్యంలో చదువుకున్న మనమంతా చదువుకున్న తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక పాట ఏంటంటే అది పద్యం. అది అమ్మా అని అన్నమడగని నోరు దీంతో సమానం తెలుసా? కుమ్మరివాణి గుంట, కుమ్మరివాణి మట్టి గుంట ఉంటుందే దాంతో సమానం ఉన్నాడు. అది గుంటే నీ నోరు గుంటే, కానీ అది మాట్లాడలేదు, నువ్వు మాట్లాడు. అర్థమవుతుందా? అమ్మా అని అన్నమడగని నోరు కుమ్మరివాణి గుంటతో సమానం అని చెప్పుకొచ్చాడు. అది అమ్మ అనలేదు కదా గుంట, నీకు దేవుడు గుంటిచ్చాడు నోరనే గుంట, దాంతో కూడా అమ్మని అనలేవు కదా. కాబట్టి ఈ రెండు సమానం. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు అడగాలని దేవుడు కోరుతున్నాడు. అడగడం కోసం దేవుడు కోరిచ్చాడు. అంటే నీవు నిజంగా దేవుని మాట కొరకు ఈ సత్యం గురించి నువ్వు అడగలేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు నోరుండా మోగవాడమని దేవునికి అర్థమవుతుంది. నువ్వు నోరుండా కూడా అడగలేకపోతే ఉపయోగం ఉంది. నోరున్నవాడు మాట్లాడాలా, సైకిల్ చేస్తే ఉపయోగం ఉంది. కాబట్టి నోరున్నవాడు అడగాల, అడగకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి మేలు కలుగు మార్గం మీదే అడిగి అందులో నడుచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ అడగడానికి బాధ అయితే, అడగడానికి సిగ్గు అయితే, మరి అడగడానికే సిగ్గు అయితే మరి తీసుకెళ్ళి పర్లోకలెట్టు కూసి పెడతాడు నేను. ఏమండి, ఇక్కడ నువ్వే చేయకపోతే మరి ఆయన చేస్తాడు, మరి ఆయన రేపు సిగ్గుపడాలిగా. కాబట్టి అందుకోసమే చెప్తున్నాడు, మీరు ఈ భూమి మీద ఏ కొలత అయితే కొలుస్తున్నారో అదే కొలత తిరిగి మీ దగ్గర రాబోతుందని పరమార్థాన్ని కూడా మర్చిపోవద్దు క్రైస్తవులు ఎవరు. మీరు ఈ భూమి మీద మీ భక్తి భావాచారం అనేది వాక్య ప్రకారంగా ఉందా, వాక్యానికి విరుద్ధంగా ఉందా, లేదా మనుషుల యొక్క మాటలతో ఉందా, లేదా లోకములో మానవులు కల్పించిన పద్ధతులతో ఉండదనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎప్పటికప్పుడు బేరీ చేసి చూసుకోండి. వారాల్లో నెలలో కష్టాజీతాలు లెక్కేసుకుంటాం, ఇవో నెలలో ఎంత ఆదాయం ఎంత ఖర్చు అని. వాటికంటే కూడా లెక్కేసుకోవాల్సింది ఈ భూమి మీద నీ జీవిత దినాలు. ఎందుకనంటే మనం రోజుకి ఎక్కడ దగ్గర అవుతున్నాం? రోజుకి మనం మరణానికి దగ్గర అవుతున్నాం. మరణానికి దగ్గర అవుతున్న కొలది మనం దేవుని యొక్క మార్గం విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉండాలా, అంత ఏకాగ్రత కలిగి ఉండాలా. ఆ మార్గం డైవర్ట్ అవ్వకుండా, డైవర్ట్ చేసేవారున్నా ఏకాగ్రత కలిగి ఆ మార్గంలో ప్రయాణించడానికి ఒక సోల్జర్ లాగా, ఒక సైనికుడు లాగా పనిచేయని దేవుడు కోరుతున్నాడు. కానీ ఎవడో నిద్రపోతా ఉంటే ఏం చేస్తాడు? సందులో ముందుకు వెళ్తాడు సాతానుడు,
ఆ మార్గం వెళ్ళకుండా నరకానికి పంపించడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రార్థనకి వెళ్ళే క్రైస్తవ్యమంతా దేవుని మార్గంలో ఏమి లేదు. అర్థమవుతుందా? బైబిల్ పట్టుకునే క్రైస్తవులందరూ దేవుని మార్గంలో లేరు. బైబిల్ పట్టుకుంటే మార్గం కాదని, బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం నడిచేవారు మాత్రమే వారు దేవుని మార్గంలో ప్రయాణికులుగా ఉన్నారు. అంత మాత్రమే తప్ప ఆదివారం వెళ్ళే అంత గుంపంతా దేవుని మార్గంలో లేదు, దేవుని చిత్తంలో లేదు. వారు దేవుని పిల్లలు అంతకంటే కూడా కాదు. చాలాసార్లు చెప్పాను మీకు నేను సంగతి. కాబట్టి గ్రంథ ప్రకారం మనం గ్రంథాన్ని గమనించినట్లయితే మేలు కొరకు మార్గం ఏది అని అడగాలంటున్నాడు. కానీ అడగం మనం. ఏది తెలియండి, అన్నీ ఆయనే కదా. ఏమండి చెప్పాడా? అన్నీ ఆయన నీకు చెప్పాడా? బైబిల్ చెప్పిందా? అన్ని పేర్లు ఆయనే కదండి, అన్ని ఆడే కదంటారు. అది భ్రమ. ఆ భ్రమలో బ్రతికిస్తుంది సాధారణ ప్రపంచాన్ని. ఆ భ్రమ కాదు. నిజంగా బైబిల్లో దేవునికి ఒకే ఒక సంఘం ఉన్నది. అది ఏకైక క్రీస్తు సంఘమే గ్రంథం బోధిస్తూ ఉంది. దాన్ని ఎతకాలనే దేవుడు మనకు బోధించాడు. అబ్రాహాముకి మోరియా పర్వతం ఎలాగైతే చెప్పాడో అలాగనే నా రాజ్యాన్ని వెతకమని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ రాజ్యం క్రీస్తు సంఘమని గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ ఆ రాజ్యాన్ని వెతికేవాళ్ళు, దెయ్యాల రాజ్యాన్ని వెతికేవాళ్ళు ఉన్నారు, దెయ్యాలతో సహవాసం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడితో సహవాసం చేసే ప్రజలే వాళ్ళు లేరు. కాబట్టి మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపడు. మీరు ఈ భూమి మీద ఎలాంటి విత్తనాన్ని వెతుకుతున్నారో అలాంటి పంటే తిరిగి పోయబోతున్నారనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు ప్రియ సహోదరి సహోదరులు ఎవరు. కాబట్టి ఈ భూమి మీద ప్రభు యొక్క మార్గాన్ని చెడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? దేవుని యొక్క మార్గాన్ని చెడగొట్టడానికే చాలా మంది సేవకులుగా తర్పీదులు అవుతున్నారు. చెడగొట్టడానికే చాలా మంది సేవకులు అవుతున్నారు. అంటే నిజంగా ఒక వ్యక్తి బైబిల్తో తర్పీదు అయ్యేది అనేకులను సత్యములో నడిపించడానికి కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ సత్యమని తెలియకపోగా అసత్యములోనికి, దుష్టత్వంలోని దుర్మార్గం నడిపించేటువంటి పరిస్థితుల్లోనికి ఇవాళ సేవకులు తర్పీదు అవుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. దాని గురించి పోలు మాట్లాడాడు. చూడడం సంగతి చేసి అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 10వ వచన భాగంలో, అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 10వ వచన భాగంలో, అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 10వ వచన భాగంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది. అతనిని తేర చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తినని మార్గమును చెడగొట్టుట మానవా. ఇక్కడ ప్రభు యొక్క తినని మార్గాన్ని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, బాగు చేసేవాళ్ళు ఉన్నారంటే బాగు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, చెడగొట్టే వాళ్ళేమో చాలా ఎక్కువ మంది. ఇవాళ ప్రపంచంలో ఆదివారం జరిగే బోధనని దేవుని బోధలేం కాదు. ఆదివారం చర్చిలో వాళ్ళ దెయ్యాలు కూడా బోధన చేస్తున్నాయి. దేవుడి సేవకులే కాదు, దెయ్యాలు కూడా బోధన చేస్తున్నాయి. కాబట్టి చేసే బోధంతా దేవుని బోధ కాదు, కూడే ప్రజలంతా దేవుని ప్రజలు కాదు, చేసే పరిస్థితి అంతా దేవునికి మహిమకరమైనది కాదు అన్నది మీరు ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోండి. కాబట్టి దేవుడు కోరుకున్నది ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. దేవుడికి నచ్చేది, దేవుడికి చెప్పింది వాక్య ప్రకారంగా ఉంటుంది. దేవుడు చెప్పింది చేసేదే దేవుడు కోరుకుని తప్ప దేవుడు చెప్పని చేసేవారు ఎవరు దేవునికి సంబంధం లేని వర్గాన్ని ఇక్కడ క్రీస్తు యొక్క మార్గమును తిన్నని మార్గమును చెడగొట్టడం మానవ అన్నాడు. వాళ్ళ మానరు. ఆ పిచ్చి లేదా ఆ శాదస్తం అనేది వాళ్ళ ప్రపంచం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్ప తగ్గటం లేదు. కాబట్టి అది ఏం జరుగుతుందంటే అల్లరవుతుంది. ప్రీతిలో అల్లరవుతుంది. బైబిల్లో మనం ఎక్కడ యూట్యూబ్లో చూసినా లేదా ఫేస్బుక్లో స్టోరీలు చూసినా ఏడచొద్దామన్నా కూడా ఎంత అల్లరి చూడండి. దేని గురించి? వాటి గురించి. వాడు అదంటాడు, ఇడిదంటాడు, ఎన్నెన్నో మార్గాలు చెప్పుకొస్తా ఉంటారు. అన్య జనుల మధ్యలో అల్లరి ఎవరు చేస్తున్నారు? సాతానుడు వాడుకుంటాడు ప్రజల్ని. వీళ్ళేగా చేస్తుంది. వాడంతా ఈడెట్టా వాడటాన్ని. తద్వారా ఏమవుతుంది? ప్రపంచంలో క్రైస్తవం ఏమంటే అలసవడం కారణం ఏంటంటే ఈ ప్రజలు చేసేటువంటి అల్లరి కార్యక్రమాలు. బైబిల్ చేసే ప్రతి ఒక్కటి, వాడు చేసేది ఒకటి. గొడవలు, కేకలు, బొబ్బలు, అల్లరి ఎంత కూడా దేవుడు కోరింది కాదుగా, దేవుడు చెప్పింది కాదు కదా. కాబట్టి దేవుడు చెప్పింది చేసేవారు కంటే చెప్పంది చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని ఎవరు తెలుసా? ఒక్క పెత్తనం గాడిద కిందకు. నిజంగా దేవుడు చెప్పాడు, అది చెయ్యి. దేవుడు చెప్పలా, నీకెందుకు ఆ పని? చెప్పాడా? చెప్పలా. కాబట్టి చెప్పింది చేయటమే
మానవుడుగా భక్తుడుగా నీ వంతు. కానీ ఎక్కడో ఏదో పులగం చేయాలనో కలపని ప్రయత్నం చేస్తే నీ మార్గాన్ని నువ్వే నష్టం చేసుకుంటున్నావు తప్ప మరొకటి కాదు దేవునికి రాదు. కాబట్టి ఈ భూమి మీద మార్గాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ప్రపంచమంతా బిలాము గురించి తెలుసు మీకు? బిలాము గురించి తెలుసు కదా, ఆయన ప్రవక్త. బిలాము దేవుని మాటల పక్కన పెట్టి ఆయనకు కావలసిన బహుమానాల కోసం పరుగులు పెడుతున్నాడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న సేవకులు కూడా ఇదే పరిస్థితి. బహుమానాల కోసం, వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బుల కోసం ఆశపడుతున్నామే తప్ప ఒక మనిషిని కానీ లేదా కొంతమంది వ్యక్తులు కానీ దేవుని వాక్య ప్రమాణాలతో కూడిపెట్టిన జీవితంతో కావాల్సిన పరిస్థితుల కోసం ఇవాళ అలాంటి త్యాగపూర్తి మీద బోధన చేయట్లేదు. ఇవాళ నాకేం చేసినా నాకేం కావాలి, నేను నా కుటుంబం అంతా లగ్జరీగా ఉండాలని కోరుకుంటాను తప్ప మరొకటి కాదు దేవునికి. కాబట్టి బిలాము లాంటి బోధన చేస్తే దేవుని యొక్క మార్గం నుంచి బయటకు వెళ్ళిపోతాం. బిలాము బోధన చేసినా ఆ బిలాము యొక్క ఆ బోధనలో నడిచేవాటి ఎవరైనా ఉండొచ్చు, వారు ఖచ్చితంగా మార్గం నుంచి బయటకు వెళ్ళిపోతారని వాస్తవానికి దేవుని. కాబట్టి క్రైస్తవునికి, నిజమైన క్రైస్తవునికి మార్గం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మార్గం ఎవరై ఉన్నారు అని గ్రంథాన్ని అడిగితే యేసు ప్రభువు అయి ఉన్నారు. యోహాను సువార్త 14:6 చూస్తే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను వెళుతున్నాను అన్నాడు. ఎవరితోటి? అక్కడ ఎవరి మధ్య సంభాషణ జరిగింది? 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో అపోస్తలుడు అయినటువంటి తోమ మధ్య యేసు ప్రభువు మధ్య సంభాషణ నడిచింది. ఆ సంభాషణలో యేసు ప్రభువు ఒక మాట అన్నారు. ఒకసారి దాన్ని చదవబోతున్న సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడలా నేనుండు స్థలంలో మీరుండులాగా మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోవదును. నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలియదని తెలుసా లేదా? అపోస్తులు తెలుసుగా. యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కొరకు మరణించి సమాధి చెప్పి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారంట? నేను వెళ్ళే స్థలం మీకు తెలుసు, నేను వెళ్ళేస్తున్న మార్గం మీకు తెలుసు. ఏంటా మార్గం? అది పరలోకం. నేను పరలోకానికి వెళ్తున్నాను. నేను వచ్చి మరలా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? పరలోకానికి తీసుకెళ్తాను. కిందకు వచ్చి తోమ అడుగుతున్నాడు చూడండి. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో ఇదే. ఆనాడు అపోస్తులకి కాదు, ఈనాడు బైబిల్ పట్టుకున్నాడు కూడా తెలియదు. వాళ్ళకేం బైబిల్ లేదు, ఇవాళ మన బైబిళ్ళు ఉంటాయి కానీ మనకు తెలియదు. నిజంగా యేసు ప్రభు దగ్గర ఎందుకు వచ్చా మనం? ఆయన నమ్మితే ఆరోగ్యం ఇస్తాడండి, ఆయన నమ్మితే ఆరోగ్యం ఇస్తాడండి, ఆయన నమ్మితే పిల్లలు ఇస్తాడండి, ఆయన నమ్మితే ఏదో ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలు ఇస్తాడని నమ్మాం కానయ్యా పరలోకం ఎందుకయ్యా అనేటువంటి పరిస్థితులలో నేటి క్రైస్తవ్యం ఉన్నది. అలాగే అపోస్తులు కూడా అలాగే జీవించారు ఆ దినాల్లో. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత నిజమైన బాధ్యత వాళ్ళకి అర్థమైంది. అప్పుడు తోమంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికెళ్తున్నావు మాకేం తెలీదు, మాకు తెలియదే. పరలోకం తెలియదా? ఈ లోకంలోకి వచ్చిన ప్రతి మానవుడి యొక్క పరలోకం నుంచే వచ్చింది. తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలి నీకేం తెలియాలా? వాక్యం తెలియాలా? లోకములో మా లోకానికి పరలోకానికి ఉన్న వారధి దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం అంటే దేవుని మాట, దేవుని సత్యవాక్యం. ఆ మాటకి నీ జీవితంలో ప్రయారిటీ లేకపోతే నీ జీవితం నిత్య అగ్నిగుండమే తప్ప మరొకటి కాదు. కాబట్టి మాట్లాడుతున్నారు, నేనే మార్గం, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. నేనే దేవుని మాట, నేనే దేవుని మాట. నా మాట ప్రకారంగా జీవిస్తే మీకు పరలోకం, నా మాట ప్రకారంగా జీవిస్తే మీకు జీవం, నా మాట ప్రకారం జీవిస్తే మీకు పరలోకం. అంటే నేను చెప్పే మాట ఏ మాట మీకు తీసివేసినా నరకానికి పోతున్న విషయాన్ని ఖచ్చితంగా తేల్చి చెప్పాడు. అంటే ఈ లోకంలో జీవించే క్రైస్తవునికి నిజమైన మార్గం ఎక్కడ? మార్గం దేనికి? మార్గం దేనికి? పరలోకానికి మార్గం. ఆ పరలోకానికి మార్గం కావాలంటే దేన్ని అడగాల? లోకాన్ని అడిగితేను,
గూగుల్ సెర్చ్ని అడిగితే చెప్పదు. ఆ పరలోకానికి మార్గాన్ని చెప్పేది ఏంటయ్యానంటే ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఆ వాక్యం అయ్యున్న క్రీస్తుని అడిగితే ఆయన చెప్తాడు, నా తండ్రి మాట ఇది. ఆ తండ్రి మాట ప్రకారంగా మీరు మీ జీవితాన్ని సరిచేసుకుంటే, సరిదిద్దుకుంటే ఈ వాక్యం మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్తుంది. ఈ భూమి మీద ఎవరికీ శాశ్వతమైన జీవితం లేదు. కాబట్టి చివరిగా మాట చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం వచ్చి మాట్లాడదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని చేత కాక దేవుని చేత కట్టబడినది నేను నిత్యమైన నివాసం ఏడదు మనకి. ఈయన హెవీ పరలోకంలో ఉందండి. భూమి మీద జీవించే మానవునికి పరలోకానికి వెళ్ళే మార్గం ఖచ్చితంగా తెలిసిందా? వెళ్ళకపోతే అదే అన్నాడు, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందరూ నడుచుకుంటున్నాడు. కాబట్టి పరలోకం చేర్చగలిగే ఏకైక మార్గం ఏంటంటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం సూచించే సంఘం ఏంటంటే ఒకే ఒక్క క్రీస్తు సంఘం మాత్రమే. క్రీస్తు సంఘమే పరలోక రాజ్యానికి ప్రతిబింబం పిల్లలారా. కాబట్టి క్రీస్తు సంఘంలో లేని ఏ భక్తి జీవితమైనా లోకంలో ఒక అన్యుడితో సమానమే తప్ప వారు క్రైస్తవులు తలగదులు తప్ప చేసిన కార్యాలన్నది వాస్తవం. కాబట్టి క్రీస్తు సంఘం మాత్రమే సత్యవాక్యానికి, సత్యమునకు స్తంభమును ఆధారమైందనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం బోధిస్తూ ఉంది. కాబట్టి ఆనాడు అబ్రాహాముకి మోరియా పర్వతం ఎంత పర్టికులర్గా చెప్పాడో ఇవాళ క్రైస్తవ్యానికి క్రీస్తు సంఘం అని పర్టికులర్గా గ్రంథం రాయబడింది. ఆనాడు మోరియా పర్వతాన్ని వదిలిపెడితే ఆదాము అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు, దేవుని స్నేహితుడిని పిలువబడేవాడు కాదు. ఇవాళ నేడున్న నీ క్రైస్తవ జీవితంలో క్రీస్తు సంఘాన్ని వదిలిపెట్టే నువ్వు చేసేటువంటి ఆరాధన అది భక్తి కాదు, పరలోకం కాదు, నిత్య జీవం కాదు, నిత్య నరకానికి నీ జీవితం అనే విషయాన్ని గుర్తెరిగి నీవు వెళుతున్న మార్గం ఏంటో, నీవు వెళ్ళాల్సిన మార్గం ఏదో దిశ చూసుకోకపోతే నిలువ నెట్టేటున అగ్నిగుండంలో కలిపోయేది మనమే తప్ప మరొకరు కాదు. ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి గ్రంథం ఈ రీతిని బోధిస్తా ఉంది. గ్రంథాన్ని, వాక్యాన్ని విని విడిచిపెడతావో, వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకుంటావో, సమర్థించుకుంటావో అన్నది నీ వ్యక్తిగతమైన నిర్ణయాలకు దేవుని పిల్లారా. కాబట్టి వాక్యమైతే దేవుని యొక్క మార్గం అయితే పరలోకానికి ఈ రీతిని బోధిస్తూ ఉంది. పరలోకం చేరాలి అంటే దానికి మార్గం వాక్యం. ఆ వాక్యం ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారం చేయగలిగితే మనం పరలోకం చేస్తాం. లేకపోతే నిత్య అగ్నిగుండం దేవుడు విడిచిపెడతాడనే విషయాన్ని గుర్తించి అలాంటి దేవుని వాక్య ప్రకారంగా మీరు, నేను, మనము మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ దేవుని మహిమార్థమైన కుటుంబానికి భూమి మీద ఎదగాలని, వర్ధిల్లాలని ప్రతి వారి ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఎంత ఓపిక అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చేస్తూ నా మాట తీసుకున్నాను.